స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ వసుంధరా భాస్కరని. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి పట్ల ప్రభుత్వాల వైఖరి గురించి మాట్లాడడానికి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ గారితో ముచ్చటి. నమస్కారం సుదర్శన్ గారు. నమస్తే అండి. గత 2 రోజుల నుంచి ప్రముఖంగా టీవీల్లో రైతాంగం వారి సమస్యలు, ఆత్మహత్యల గురించి ఎక్కువగా వస్తూ ఉంది. కారణం ఏంటంటారు? వాస్తవంగా ఈ 2 రోజుల నుంచే కాదండి, రైతాంగం ఆత్మహత్యలు గత 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2014 నుంచి 2022 వరకు చూసుకుంటే 1,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. 23-24 లెక్కలు ఎన్సీఆర్బీ రిపోర్ట్లలో ప్రవేశపెట్టలేదు కేంద్ర ప్రభుత్వం. నేను చెప్పేది కూడా ఇప్పుడు 1,474 అనేది ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు లెక్కల ప్రకారం చనిపోయినటువంటి, ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల సంఖ్య. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు అనేదానికి ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తూ ఉన్నటువంటి పక్షపాత వైఖరి ఒక ప్రధానమైనటువంటి కారణంగా ఉంది. వాస్తవంగా భారతదేశ వ్యవసాయ రంగం ఎక్కువగా వర్షపాతం మీద, వాతావరణం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగం. ఆరుగాలం కష్టపడి పంట పండించితే అది సక్రమంగా పంట కల్లాలలో కానీ లేదు మార్కెట్లలో కానీ తను ఏ పద్ధతుల్లో అయితే పంట పండించాడో ఆ పద్ధతుల్లో అమ్మకానికి వెళ్ళేదాకా నమ్మకం లేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అకాల వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఇది ఒక రకమైనటువంటి ఇబ్బంది. రెండవ రకమైనటువంటి ఇబ్బంది చీడపీడలు. వాటిని తనకు శక్తి మేరకు ఏ రూపంలో అయితే ఆ చీడపీడల్ని నివారించడానికి కృషి చేయాలనో ఆ కృషి అంతా చేసి పంటని పండించి మార్కెట్కి తీసుకొని వస్తే మార్కెట్లో పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోవడం అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందిగా ఇవాళ రైతాంగం ఎదుర్కొంటా ఉంది. ఏ పంటకి చూసినా అట్లాంటి పరిస్థితి కనపడుతూ ఉంది. పంట పండించేటప్పుడు ఇబ్బంది, పండించిన తర్వాత కూడా ఇబ్బంది. ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అంటే, వ్యవసాయ రంగం సమస్యలు లేకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి అని కమిషన్ల మీద కమిషన్లు వేస్తూ ఉన్నారు. స్వామినాథన్ని ఆయన్ని పరిశీలించమని చెప్పేసి కమిషన్గా ఏర్పాటు చేశారు. ఆయన పరిశీలించారు. 2005వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉంది. జైతీ ఘోష్, ప్రొఫెసర్ జైతీ ఘోష్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసరు, ఆవిడ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిశీలించి వాటికి పరిష్కార మార్గాలను చూపించమని చెప్పేసి అని కోరారు. వారు పరిశీలించారు. స్వామినాథన్ను ఆయన పరిశీలించారు. ఆయన చాలా వండర్ఫుల్ రిపోర్ట్స్ ఇచ్చాడు. అంటే వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి అంటే ప్రభుత్వం ఏమి చేయాలి అనేటటువంటివి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి రిపోర్ట్. అది రిపోర్ట్లు వచ్చినాయి, కానీ ఇందులో ప్రభుత్వం చేయాల్సిందే ఆయన సూచించినటువంటి అంశం. ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు. ఎప్పుడైతే ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదో రైతాంగం సమస్యలకి పరిష్కారం లేకుండా పోయింది. ఉదాహరణకు ఆయన చెప్పింది 50% పంట పెట్టుబడి పైన 50% కలిపి రైతుకి గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పాడు. 50% కాదు కదా, తను పెట్టిన పెట్టుబడికి కనీసం గ్యారంటీ వచ్చేటట్టుగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఇవాళ రైతు ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి. అప్పులు, అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావడం, వాటిని తిరిగి చెల్లించలేకపోవడం, అప్పిచ్చిన వాళ్ళు వెంటబడటం, కుటుంబ సమస్యలు వెంటాడడం, మార్కెట్లో ధర రాకపోవడం, ఇవన్నీ కలిసి రైతాంగాన్ని ఆత్మహత్యలకు పురికొల్పుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రత్యేకించి మొన్న 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని నిన్నటి పత్రికలో వచ్చింది. అంతకు ముందు రోజు 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి మొన్నటి పత్రికలో వచ్చింది. అంటే రోజువారీగా మనం ఈ వార్తల్ని చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రైతులు మిర్చి రైతులు, పత్తి రైతులు ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు. వీటి పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు రైతుని ఏ విధమైనటువంటి చర్యల్లోకి తీసుకువెళ్తున్నాయి? ఇప్పుడు ప్రస్తుతం మిర్చి పంటనే తీసుకుందాం.
ఈరోజు మిర్చికి మద్దతు ధర కావాలని చెప్పేసి ఆందోళనలు చేస్తూ ఉన్నారు. మద్దతు ధర అనేది ఒక వరి పంటకే దిక్కులేని పరిస్థితి ఉంది. మిర్చి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 25,000 దాకా పోయిన పరిస్థితుల నుంచి ఈ రోజున కొన్ని భౌగోళిక పరిస్థితులు సహకరించినప్పటికీ ప్రభుత్వ విధానాలు రైతులు ఉన్నటువంటి పరిస్థితులకి సహకరణ లేదు. దాని నుంచి సమ్మెలకు కూడా దిగేటువంటి పరిస్థితులు ఉంది. మద్దతు ధర అంటే మీరు ఇందాక అన్నట్టుగా 50% మన స్వామినాథన్ కమిషన్ దాని ప్రకారం 50% కనుక ఇచ్చినట్లయితే అని అన్నారు. వాళ్ళు పెడుతున్నటువంటి ఖర్చుకి లిమిటేషన్ కూడా లేదు. ఒక రైతు ఒక బడ్జెట్లో వెళ్తుంటే ఇంకొక రైతు పక్కనున్న రైతు దాన్ని మించినటువంటి ఖర్చు చేస్తూ వస్తున్నారు. అంటే పోటీతత్వం కూడా రైతుల్లో ఉంది. ఇక్కడ మద్దతు ధర ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ తప్పిదమేముందా, రైతు తప్పిదాలు ఏమైనా ఉన్నాయా దీనిలో? రైతు తప్పిదం ఏమీ లేదండి. రైతు వాస్తవంగా పెట్టుబడి ఎక్కువ పెట్టాలి అని చెప్పేసి అనే దాంట్లో పోటీ పడ్డు, పంటను ఎక్కువ ఉత్పత్తి చేయాలి అనే దాంట్లో పోటీ పడతాడు, పంటని కాపాడుకునే దాంట్లో పోటీ పడతాడు. విత్తనాల్లో ఉండే వైవిధ్యం, పొలాల్లో ఉండే వైవిధ్యం, వాతావరణంలో ఉండే వైవిధ్యం, వీటన్నిటిలో నుంచి రైతు తన పంటని కాపాడుకోవడంలో పెట్టుబడుల్లో ఆ వేరియేషను ఉంటుంది. పెట్టే పెట్టుబడుల్లో ఆ వేరియేషన్ ఉంటుంది. అందువల్ల రైతు తప్పిదం ఏమీ లేదు. రైతు వాస్తవంగా మిర్చి రైతు ఇవాళ పంట వేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నాడు. ఉదాహరణకు మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,00,000 ఎకరాల్లో సేద్యం చేస్తారు. తెలంగాణలో 5,00,000 ఎకరాల్లో మిర్చి సేద్యం చేస్తూ ఉన్నారు. ఒక 3 సంవత్సరాల క్రితం మనం చూస్తే వేసిన పంట పూర్తిగా అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఎర్రనల్లి, తామర పురుగు, వేరుకుళ్ళుడు పురుగు ఇవి వచ్చేసి పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చేటటువంటి సమయంలో కాయకుళ్ళు వచ్చేసి ఏమాత్రము దిగుబడి రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక మహబూబాబాద్ జిల్లాలో 22 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు తను పెట్టేటటువంటి పెట్టుబడి విషయంలో వెనక్కి వెళ్ళడు. కొంత దూరం వచ్చిన తర్వాత పంటను కాపాడుకోవడం కోసం ఏదైనా చేయాలి. ఈ మందు కాకపోతే ఆ మందు, ఆ మందు కాకపోతే ఈ మందు, ఇంకొక మందు, ఏదో ఒక మందు కొట్టి పంటను కాపాడుకోవాలి అని చెప్పేసి అనేటటువంటి ప్రయత్నం చేస్తాడు. రైతు తప్పు కూడా ఏం లేదు. ఎందుకు తప్పు లేదు అని చెప్పేసి అని అంటున్నామంటే, ఈ ప్రభుత్వం ఎప్పుడో నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చిన దగ్గర నుంచి, డంకెల్ ప్రతిపాదనలు తీసుకొచ్చిన దగ్గర నుంచి విత్తనాలు కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పినాయి. ఆ విత్తనాలు కార్పొరేట్ కంపెనీలు ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం వాటికి లైసెన్సులు ఇస్తూ ఉంది. ప్రభుత్వ అనుమతి పొంది తయారు చేసినటువంటి విత్తనాలను తీసుకొచ్చే రైతు తన పొలంలో నాటుతూ ఉన్నాడు. అట్లాగే ప్రభుత్వం అనుమతితోని తయారైనటువంటి పెస్టిసైడ్సే అవి తాను వాడుతూ ఉన్నాడు. రైతుకి ఇంకంతకు మించినటువంటి మార్గం లేదు. పంటను కాపాడుకోవాలి, పొలాన్ని కాపాడుకోవాలి, తగినంత దిగుబడి తీసుకోవాలి, కొద్దో గొప్ప తాను ఆదాయాన్ని పొందాలి అనేటటువంటి తాపత్రయంతో ఉన్న అవకాశాల మేరకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించి పంటను ఉత్పత్తి చేసేటటువంటి పని చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం మిర్చి రైతుల విషయంలో అసలు ఏమాత్రము బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. పంటను కాపాడే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. పంటను కాపాడటం ప్రభుత్వమే వచ్చి పంటను ఏదో చేస్తుందనేది కాదు. ఒక సంవత్సరం ఏదైనా తెగుళ్ళు లేదా క్రిమికీటకాలు పంటల్ని నాశనం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం వైపు నుంచి ఆ రీసెర్చ్ ఉండాలిగా, దాన్ని డెవలప్ చేయాలిగా. ఆ R&D అసలు లేకుండా పోయింది. ఆ పరిశోధన లేదు. దాన్ని ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పేసి అనేటటువంటి ఆ పరిశోధన ద్వారా విత్తనాలని అభివృద్ధి చేయడమా, లేదు ఇతర రూపాల్లో తగిన చర్యలు తీసుకోవడమా, ఏమైనా చేయాలి, అది ఏమీ లేదు. ఆ పరిశోధనలు లేవు. రెండో విషయం ఏమిటి, ఇప్పుడుకొచ్చేపాటికి ఇప్పుడు వీటన్నిటినీ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు కూడా కొంత ఉంది, కానీ ఈ సంవత్సరం కొంత పోయినా కొంత పండింది. పండిన పంటని మార్కెట్కి తీసుకొని వస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 సంవత్సరాల క్రితం 24,500, 25,000 రూపాయలు అమ్మింది మార్కెట్లో. ఇప్పటికి వచ్చేపాటికి ఎంత అమ్ముతా ఉంది? 11,000, 12,000, 13,000 ఇట్లా అమ్ముతా ఉంది. అది కూడా
ఈ ప్రాంతంలో పండించేటటువంటి తేజ, ఆరుమూరు 2 రకాల మిర్చికి మాత్రమే ఈ మాత్రం ధర లభిస్తూ ఉంది. ఇంకా మిగిలినటువంటి మిర్చి రకాలకైతే 8,000, 9,000. ఇప్పుడు ప్రభుత్వమే 11,600 మేము కొంటాము అని చెప్పేసి ప్రకటించి ఆంధ్రప్రదేశ్లో అదే గొప్ప విషయంగా చెప్తా ఉంది. అంటే అంతకంటే చాలా తక్కువ ధర మార్కెట్లలో పలుకుతూ ఉంది ఇతర రకాలకి అని దాని అర్థం. ఈ రూపంలో ఉన్నప్పుడు 24,000, 25,000 అమ్మినటువంటిది 11,000, 12,000, 13,000కి పడిపోతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. ఇది మిర్చి అనేటటువంటిది మొత్తం ప్రపంచంలో 200 దేశాలు ఉంటే 10 దేశాల్లో పండుతూ ఉంది మిర్చి. ప్రపంచంలో ఉన్న అందరూ మిర్చిని ఏదో ఒక రూపంలో వాడతారు. స్పైసీ లేకుండా ఉన్న ఆహారం ఏమీ ఉండడం లేదు. ఈవెన్ యూరోప్ కంట్రీస్లో కూడా వాడుతూ ఉన్నారు. అది పచ్చి రూపంలో వాడుతూ ఉన్నారా, ఎండుమిరప రూపంలో వాడుతూ ఉన్నారా, వాడతారు. మిర్చిని మాత్రం వరల్డ్ వైజ్గా వాడకంలో ఉంటుంది. కానీ అట్లా ప్రపంచవ్యాపిత వినియోగం ఉన్నటువంటి దీన్ని 10 దేశాలు పండిస్తూ ఉంటే అందులో మన దేశం పండించేటటువంటి పంటకి ప్రపంచవ్యాపిత మార్కెట్కి లింక్ చేసి తగినంత మద్దతు ధరని, పంటకి తగినటువంటి గిట్టుబాటు ధరని రైతుకి అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం శ్రద్ధ లేదు, వైఫల్యం ఉంది. ప్రొడక్టివిటీ తక్కువ ఉంది, వినియోగం ఎక్కువ ఉంది, డిమాండ్ రావడం లేదు. డిమాండ్ తీసుకొచ్చే పని ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పుడు మోడీ గారు దేశాలన్నీ తిరిగి వస్తూ ఉన్నాడు. అమెరికా పోయాడు మొన్న, రాకెట్లు కొనే ఒప్పందం మీద సంతకం చేసుకున్నాడు. అమెరికాలో యాక్చువల్గా మిర్చి ప్రొడక్షన్ లేదు. మరి అమెరికాకు అవసరమైనటువంటి మిర్చిని మేము ఎక్స్పోర్ట్ చేస్తాము అని మాట్లాడాలి కదా, ఇక్కడ రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి అంటే దాని పట్ల ప్రభుత్వాలకి శ్రద్ధ లేదు. మోడీ గారే అని చెప్పేసనే కాదు, అసలు ప్రభుత్వంలో ఉండేటటువంటి ఆ అగ్రికల్చరల్ వింగ్ ఏదైతే ఉందో పంటలకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఏ పంటలు వేస్తూ ఉన్నాం, ఏవి ఎగుమతి చేయడానికి వీలుంది, ఏవి దిగుమతి చేయడానికి వీలుంది. ఇక్కడ ఎక్కువ పంట పండించేటటువంటి వాటినేమో దిగుమతి చేసుకుంటా ఉన్నారు. ఉదాహరణకు పల్సెస్ చూస్తే మనం వాటినేమో వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నారు. ఇక్కడేమో ఆ పంట పండించేటటువంటి రైతులకి ఆ ధర రాకుండా డిమాండ్ పడిపోయే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఎగుమతి చేసేటటువంటి మిర్చినేమో ఎగుమతి చేయడానికి వీలు లేకుండా, దానికి అవసరమైన చర్యలు చేపట్టకుండా గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉన్నారు. ఇది ఒక భాగం. అది చేయకపోయారు. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి కదా, గతంలో జోక్యం చేసుకున్నది. అట్లా జోక్యం చేసుకోండి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకోవడానికి కూడా ఒక మెథడ్ ఉంది. 10% పంట ఉత్పత్తి గత సంవత్సరం కంటే పెరిగితే, 10% ధరలు తగ్గితే తప్పనిసరిగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అనేది ప్రభుత్వమే రూపొందించుకున్నటువంటి నిబంధనలు, పద్ధతి ఉంది. దాని కింద కూడా జోక్యం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపున ఆలోచించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదు. రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మేము రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేసేది ఏమిటి అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇవాళ పెట్టుబడి వచ్చినటువంటి ఉత్పత్తి, దీనికి ఉండే వేరియేషను, దాంట్లో ప్రభుత్వం ఏ మేరకు రైతాంగానికి సహాయం చేయాలి అనేటటువంటిది ఆలోచించి తప్పనిసరిగా ఆ రకమైనటువంటి ప్రొక్యూర్మెంట్కి సిద్ధపడాలి గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా. అది కేంద్ర ప్రభుత్వం రూపొందించేటటువంటి నాఫెడ్ ద్వారా, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థలుగా ఉన్నటువంటి మార్క్ఫెడ్ ద్వారా, మీరు దేని ద్వారా కొనుగోలు చేస్తారు అని చెప్పేసి, లేదా ఇంకొక ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేస్తారా, ఏమన్నా కావచ్చు. కానీ కొనుగోలు చేయడానికి సిద్ధపడాలి. లాస్ వస్తుందా? మీరు ప్రొక్యూర్ చేసి పెట్టుకుంటే చాలా సందర్భాల్లో, ఇప్పుడు మిర్చికి సంబంధించి ఏమిటి ఒక ప్రధానమైనటువంటి ఇదేమిటి, మిర్చి ధరల్లో అస్థిరత. ఎప్పుడైతే ఆ అస్థిరత ఉంటా ఉందో, ఆ అస్థిరతలో నుంచి రైతుకేమో వేరే మార్గం లేదు, మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకోవడం తప్ప గోడౌన్లలో నిల్వ ఉంచుకునేటంత ఆర్థిక స్తోమత రైతాంగానికి లేదు. తిరిగి వచ్చిందాకా, రేటు వచ్చిందాకా సంవత్సరాలు గడిచినా మేము ఇక్కడ ఉంచుకుంటాము, ఏమి కాదు అని చెప్పేసి అనుకునేటటువంటి ఆర్థిక స్తోమత రైతుకు లేదు. లేనప్పుడు తప్పనిసరిగా మార్కెట్కి తీసుకురావాలి. మార్కెట్కి తీసుకొచ్చినప్పుడు మార్కెట్లో దళారులు ఏం చేస్తూ ఉన్నారు, మార్కెట్కి తీసుకొచ్చినప్పుడు అమ్మకి ఎక్కడికి పోతాడు, చచ్చినట్టు వీడే అమ్ముతాడు, మేము చెప్పిన ధరకే అమ్ముతాడు. అందుకని మార్కెట్లో ఉండేటటువంటి దళారులు వాస్తవంగా నిజ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం లేదు మార్కెట్కి, దళారులు వస్తూ ఉన్నారు.
దళారులు ఉన్న సిచ్యుయేషన్ని గమనించి రైతుల యొక్క ఆతృతని గమనించి ఇప్పుడు ఒకవైపున ధర పడిపోతూ ఉంది, ఇంకోవైపున మార్కెట్కి మిర్చి వస్తూ ఉంది. అమ్ముకోక తప్పనిసరి పరిస్థితుల్లోకి రైతు నెట్టివేయబడతా ఉన్నాడు. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వము రెండు రకాల, ఒకటి తాత్కాలిక చర్యలు, రెండు దీర్ఘకాలిక చర్యలు అండి. తాత్కాలిక చర్యలు ఏమిటి అని అంటే ఇప్పుడు పడిపోతూ ఉన్నటువంటి ధరల నేపథ్యంలో రైతుల్ని ఆదుకోవడానికి మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని ప్రొక్యూర్ చేయాలి. ప్రొక్యూర్ చేసి మీరు నిల్వ ఉంచుతారా లేకపోతే ఇంకోటి చేస్తారా? ఒకవేళ నష్టం వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఒక 50%, రాష్ట్ర ప్రభుత్వం ఒక 50% భరాంచాలి. అంతేగాని రైతుని గాలికి వదిలేసి నీ చావు నువ్వు చావు అన్నట్టుగా ఉంటే నువ్వెందుకు, ప్రభుత్వం ఎందుకు? రీసెంట్గా బడ్జెట్ ఒకటి రిలీజ్ అయింది. దానిలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎట్లా ఉన్నాయి? రైతుకి ఆశాజనకంగా ఉందా బడ్జెట్? ఇక బడ్జెట్ గురించి చెప్పుకోవాలంటే అది మరింత హాస్యాస్పదంగా ఉంది. బడ్జెట్ ప్రారంభిస్తూనే నిర్మలా సీతారామన్ గారు మన తెలుగు కవి గురజాడ వాక్యాలతోని ఆయన రచించినటువంటి దేశభక్తి గేయంతో మొదలుపెట్టింది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే దాంతో మొదలుపెట్టింది. కానీ దాని తర్వాత ఉన్నటువంటి పదాలలోకి ఆమె పోలేదు. అందులో ఆయన చెప్పిందే తిండి కలిగితే కండ కలదో, కండ కలవాడైన మనిషి అని కూడా చెప్పాడు. కానీ వాటి గురించి మాత్రం ఆమె మాట్లాడలేదు, వాటి జోలికి పోవట్లేదు. ఆమె ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ ఓరియంటేషన్తో లేదు, ఆ మాటల వరకు ఉంది. కంట్రీ ఈజ్ నాట్ సాయిల్, కంట్రీ మీన్స్ పీపుల్ అని చెప్పేసి అని ప్రస్తావిస్తూ మాట్లాడింది. సాయిల్ కాని మాట నిజమే, మనుషులైన మాట నిజమే. కానీ ఇవాళ ఈ మనుషుల్లో 125 దేశాలు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తీస్తే భారతదేశం 105వ స్థానంలో ఉంది. సిగ్గుపడాలి. నువ్వు దేశం అంటే మనుషులు అని అంటే ఆ మనుషులు ప్రపంచంలో చాలా అతి చిన్న దేశాల కంటే కూడా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితి ఆహారం విషయంలో ఉంటే ఎంత మేరకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ఆకలి ఏ మేరకు తీర్చుకుంటా ఉన్నారు అనేటటువంటి లెక్క తీస్తే అంత వెనకబడి ఉంటే ఇవాళ ఆమె వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి. అసలు ఒకవైపునేమో ధరలు పెరుగుతూ ఉన్నాయి, రెండో వైపున నీ బడ్జెట్ సైజు కూడా పెరుగుతూ ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 50 లక్షల కోట్లు క్రాస్ అయింది బడ్జెట్. 50 లక్షల కోట్లు క్రాస్ అయినటువంటి బడ్జెట్లో నువ్వు 16% ఇవాళ జీడిపిలో అగ్రికల్చరల్ షేర్ ఉంది. కానీ 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే వ్యవసాయ రంగానికి కేటాయించారు. 45% మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది ఇవాళ వ్యవసాయ రంగం. 45% ప్రజానీకం ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి గతంలో నువ్వు 60% పైగా ఉండేటువంటి వ్యవసాయ రంగం తగ్గిందండి. 41కి వచ్చి మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇప్పుడు 2017-18లో చూస్తే మనం 41% ఉంది. 22కి వచ్చేపాటికి 45% ఉంది. ఇప్పుడుకి వచ్చేపాటికి 46-47% ఉంటుంది. ఇంకా వీళ్ళు ఫైనల్ తీయలేదు, ఇట్లాంటివన్నీ తొందరగా తీయరు ఆ లెక్కలు. 46-47% ఉన్నారు, దాదాపు 50% ఉన్నారు. 50% ఉన్నటువంటి దాంట్లో నువ్వు 50,65,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి కేటాయించింది ఏమిటి అని అంటే చాలా ఇప్పుడు 100 జిల్లాలని లో ప్రొడక్టివిటీ ఉన్నటువంటి జిల్లాలని తీసుకొని వాటిని అభివృద్ధి చేయడానికి అన్ని మాటలే. ధనధాన్య యోజన, ధనధాన్యాలు అని చెప్పేసి అని ఏదో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అప్పుడు ఇప్పుడు ప్రస్తావించినట్టుగా ధనధాన్యం వృద్ధిరస్తు అని అన్నట్టుగా ఒక మాట తప్ప దానికి బడ్జెట్లో ఈ ధనధాన్యాలు యోజన కింద, ప్రధానమంత్రి ధనధాన్య యోజన కింద ఇగో ఈ 50 లక్షల కోట్ల బడ్జెట్లో ఇగో ఒక 50,000 కోట్లు 25,000 కోట్లు కేటాయించుతున్నామనేది ఏమీ లేదు. మేము ఈ 100 జిల్లాలను గుర్తించి ఇక్కడ లో ప్రొడక్టివిటీ ఉన్నటువంటి జిల్లాలను గుర్తించి వీటిని హై ప్రొడక్టివిటీలోకి తీసుకొని రావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము అని తప్ప నువ్వు పెట్టేది బడ్జెట్. ఆ చర్యలు తీసుకోవడానికి ఏం చేస్తున్నావు అనేది లేదు. 25,000 కోట్ల రూపాయలు ఫెర్టిలైజర్కి ఇస్తామన్నటువంటి సబ్సిడీని తగ్గించారు. ఒకవైపునేమో ఫెర్టిలైజర్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మనం గత సంవత్సరం చూస్తే ఒక్క యూరియా డిఏపి ప్రభుత్వం ప్రొడక్ట్ చేసేటటువంటి ధరల్లో పెద్దగా మార్పు లేదు. కానీ మనం మిగిలినటువంటి ఫెర్టిలైజర్ చూస్తే అది 14-35-14 కానీ 28-28 కానీ అమోనియం కానీ ఫాస్ఫేట్ కానీ వీటన్నిటి ధరలు 25-30% పెరిగినాయి. కానీ ప్రభుత్వం వైపు నుంచి
ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీని కూడా తగ్గించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. అట్లాగే రైతులేమో అకాల వర్షాలతోనో, అధిక వర్షాలతోనో, లేదు అనావృష్టితోనో, వర్షాలు కురవకపోవడంతోనో, లేదు చీడపీడలతోనో ఇబ్బంది పడి పంటలు నష్టపోతే వాటికి ఇచ్చేటటువంటి ఫసల్ బీమా యోజన, బీమా పథకం, దానికి 6,000 కోట్ల రూపాయలు తగ్గించారు. అసలు నువ్వు తగ్గించడము అనేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయడమే వ్యవసాయ రంగం పట్ల ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. ఈ ప్రభుత్వం ట్యాక్స్ పేయర్లకి, కార్పొరేట్లకి ఎట్లా ఈ దేశ సంపదను లూటీ చేసి కట్టబెడదామా అనే విషయం తప్ప రైతాంగాన్ని ఎట్లా ఆదుకుందాం, వ్యవసాయ రంగాన్ని ఎట్లా కాపాడుకుందాం, వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలని, కార్మికుల్ని ఎట్లా ఆదుకుందాం అనేటటువంటి శ్రద్ధ లేదు. బడ్జెట్లో కూడా ఆ రకమైనటువంటి నిర్లక్ష్యం వ్యవసాయ రంగం మీద కనపడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని చిన్నచూపు చూసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి రైతు పట్ల? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాల్లో ఒకటి 2 లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణం మాఫీ చేస్తామని చెప్పింది. ఇప్పుడు ఆ మాఫీ సంపూర్ణంగా చేయలేదు, కొంత చేశారు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అది చేయడం లేదు. కొన్ని ప్రకటనలు మాఫీ చేసినట్టు చెప్పారు, కానీ వాస్తవంలో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి చూస్తే రైతులకు రుణం మాఫీ కానటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశారు. 15,000 ఇప్పుడు ఇవ్వలేము, 12,000 ఇస్తాము అని చెప్పారు. ఈ 12,000 ఎకరం ఉన్నోళ్ళకి, 2 ఎకరాలు ఉన్నోళ్ళకి వేసాము, వస్తున్నాయి అని చెప్పారు. కానీ ఆచరణలోకి పోయి చూస్తే అదేమీ అక్కడ కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఆచరణ శూన్యమైపోయినటువంటి, శూన్యం కాదు, కొద్ది గొప్ప 1%, 2%, 3% అట్లా పడ్డాయి, కానీ మిగిలినటువంటి రైతులకి పడనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కౌలు రైతులకి ప్రతి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తాము అని చెప్పారు. కౌలు రైతుల గురించి అసలేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చాము అని చెప్పారు. ఈ భూభారతి చట్టానికి సంబంధించి గవర్నర్ సంతకం కూడా అయిపోయింది, ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేసి బయటికి రాలేదు. దానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మిర్చి సమస్య ఉంది. మిర్చి సమస్య విషయంలో జోక్యం చేసుకొని రైతాంగానికి తగిన పద్ధతుల్లో న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడం మీద తగిన శ్రద్ధ చూపించడం లేదు. మార్కెట్లలో జోక్యం చేసుకునేటటువంటి పని చేయడం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడిన దాంట్లో కూడా ఈ రంగానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమీ ప్రస్తావించలేదు. ఇట్లా మనం చూసుకుంటే వ్యవసాయ రంగం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపించాల్సినటువంటి శ్రద్ధ చూపించట్లేదు. ప్రత్యేకించి ఇప్పుడు మిర్చి, మొక్కజొన్న, దీనికి సంబంధించినటువంటి రైతులు, పత్తి, ఈ సంవత్సరం పత్తి రైతులు చాలా తీవ్రమైనటువంటి నష్టాలను ఎదుర్కొన్నారు. ఇవి వీళ్ళకి సంబంధించిన ఏమీ లేదు. ప్యాడీకి బోనస్ ఇస్తాము అని చెప్పారు. ముందు మొత్తం వడ్లకి బోనస్ ఇస్తామన్నారు, తర్వాత సన్న వడ్లకు మాత్రమే ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు సన్న వడ్లలో కూడా మొదటి విడత అమ్ముకున్న వాళ్ళకి వేశారు, రెండో విడత అమ్ముకున్న వాళ్ళకి బోనస్ కూడా పట్టలేదు. కొద్ది కాలం గడిచిన తర్వాత అమ్ముకున్న వాళ్ళకి ఆ బోనస్ కూడా పట్టలేదు. రుణమాఫీ అనేది కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదు. రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా రాలేదు, బోనస్ రాలేదు. ఇప్పుడు మిర్చి విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. ఇంకొకటి, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి ఆయకట్టుగా ఉన్న సాగరు ఆయకట్టు కింద రైతులు నీరు అందక ఇబ్బంది పడుతూ రోడ్లెక్కుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా చూపించాల్సినటువంటి శ్రద్ధ చూపించడం లేదు. దీనివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది, వెంటనే మీరు కూడా జోక్యం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి, మీరు చేయగలిగింది చేయాలి. మార్కెట్ విషయంలో జోక్యం లేకపోతే రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆత్మహత్యలు మీరు ఆపలేరు, దీనికి మీరే కారణం అవుతారు అని అనేది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నాం. వీటి పట్ల రైతులు వాళ్ళు స్వయంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమన్నా ఉన్నాయా? రైతుకు సంబంధించి తాను ఇప్పటికీ ఏమేమి పనులు చేస్తే, ఏమేమి చర్యలు చేస్తే తాను వ్యవసాయ రంగంలో నిలబడగలడు, వ్యవసాయం చేసుకుంటూ ఒక రైతు మంచి కుటుంబంగా ఉండగలడు అనేటటువంటివన్నీ చేసుకుంటూ ఉన్నాడు. కాకపోతే రైతులు ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, తాము పడుతున్నటువంటి ఈ కష్టాలకి కారణం ఎవరు అని అనేది ఆలోచించాలి. అదేదో మార్కెట్కి తీసుకొని వచ్చిన తర్వాత అమ్మకాలు, కొనుగోళ్ళు వీటికి జరగకపోతే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో
రైతులు ఆలోచిస్తూ ఉన్నారు. ఉదాహరణకు రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలగజేసేటటువంటి 3 నల్ల చట్టాలను కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దానికి వ్యతిరేకంగా 1 సంవత్సరం కాలం పాటు ఆందోళనలు చేశారు. మళ్ళీ ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేటట్టుగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాడారు. ఇప్పుడు కూడా మేము రైతాంగానికి చేసే విజ్ఞప్తి ఏమిటి అని అంటే, చాలా సామెత పాతకాలం నుంచి చెప్పుకుంటున్నటువంటి సామెత ఉంది, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అని చెప్పేసి అని. ప్రభుత్వాలు రైతుల పట్ల మాటలు చెప్తా ఉన్నాయి తప్ప ఆచరణలో వాటి వ్యవహారం శూన్యంగా ఉంటా ఉంది. ఈ ఉంటున్నటువంటి నేపథ్యంలో రైతాంగం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మా పట్ల ప్రభుత్వాలు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నాయి, ఏమిటి దీనికి కారణము, మేము ఏం చేయాలి అనేది. రైతులు ఐక్యం కావాలి, తమ సమస్యల పరిష్కారం కోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక అంశం. ఇక రెండో అంశము పంటల మార్పిడి, సాయిల్ టెస్టులు, దానికి అవసరమైనటువంటి తగిన జాగ్రత్తలు తీసుకోవడము, సలహాలు తీసుకోవడము, ఇట్లాంటి వాటన్నిటినీ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇంకా అవసరమైనటువంటి పద్ధతుల్లో అందరూ చేసుకోవడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఎక్కువ దీని పట్ల చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే. రైతాంగం అయితే ఆ మేరకు సక్రమంగానే ఉంది అని చెప్పేసి అనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. అంటే ఇప్పుడు రైతుకి సలహా సూచనలు అనేవి జనరల్గా అయితే ఈ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కానీ ఏఓల నుంచి కానీ రావాల్సినటువంటి అంశాలు అవి. కానీ ఆ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు లేవు అని చెప్పేసి రైతు అసలు ఏఓ అంటే ఎవరు అనేటువంటి పరిస్థితికి వచ్చి ఉన్నాడు. ఇట్లాంటి సూచనలు ఇవ్వడానికి ఇప్పుడు రైతు వేదికలు అని చెప్పేసి ప్రతి గ్రామంలో రైతు వేదికలు ఉన్నాయి. ఇక్కడ రైతులే కమ్యూనిటీగా ఏర్పడి వాళ్ళ సమస్యల్ని చర్చా వేదికల్లో చేసుకునే విధానాలు ఏమైనా ఉన్నాయా? రైతు వేదికలు మేము అందుకోసమే ఏర్పాటు చేశాము అని చెప్పేసి అనేది ప్రభుత్వం చెప్పింది, గత ప్రభుత్వం. కానీ ఆ వైపున ప్రభుత్వం వైపు నుంచి తగిన చొరవ చూపించాల్సినటువంటి పని జరగడం లేదు. ప్రభుత్వం ఏమైనా రైతులకి అవసరమైనటువంటి సందర్భంలో సలహాలు సూచనలు ఇవ్వడము, దానికోసం తగిన ప్రయత్నం చేయడము, దానికి అధికారుల్ని శాస్త్రవేత్తల్ని వీళ్ళని తీసుకొని రావడము, అది కాలానుగుణంగా ఆ ఏర్పాట్లు చేసి ఈ నెలలో పలానా తేదీని వస్తారు, లేదా సంవత్సరంలో పలానా నెలలో వస్తారు, మీకు అవసరమైన సలహాలు తీసుకోండి, లేదా భూమి పరీక్షలు చేయించుకోండి, లేకపోతే రికార్డుల్లో మీరు ఉన్న వివరాలు తెలుసుకోండి, లేకపోతే అక్కడ కాకపోతే పరిశోధన కేంద్రాల దగ్గరకు వచ్చి తెలుసుకోండి, లేదా ఈ విత్తనాలు మీకు ఈ రూపంలో అందుబాటులోకి తీసుకొని వస్తా ఉన్నాం, ఈ విత్తనాలు అయితే సరైనటువంటి విత్తనాలు. ఇట్లాంటి అంశాల మీద ప్రభుత్వం రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు దాదాపు శూన్యం. ఎంతసేపటికి ఇప్పుడు వీళ్ళు ఏదో ఒకటి రైతుల గురించి ఆ ప్రకటనలు ఈ ప్రకటనలు కొద్ది గొప్ప వీటిని అక్కడేమో ఆయన కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేసి అదే గొప్ప పథకము అని చెప్పేసి అని, వీళ్ళు ఇక్కడ రైతు భరోసా ఏదో చేస్తున్నామని చెప్పి ఇదే గొప్ప పథకం అనేది చేస్తూ ఉన్నారు తప్ప అసలు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యలు, రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి సలహాలు, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద సరి అయినటువంటి ఆలోచనలు ప్రభుత్వాలు చేయడం లేదు. చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది అభిప్రాయపడతా ఉన్నాం. ముఖ్యమైనటువంటి చర్య ఏమిటి అని చెప్పేసి చూసినప్పుడు, నువ్వు ఇప్పుడు ఇవాళ పంట మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి అనేది రైతులు కోరుతూ ఉన్నారు. దాని గురించి అసలు ఏమీ మాట్లాడలేదు. బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి అంశమే లేదు. నువ్వు ఇంక వ్యవసాయ రంగం గురించి ఏం చేస్తావు? ఎంత పండించినా రైతుకు ఒక భరోసా ఉండాలి. నేను పెట్టిన పెట్టుబడికి నాకు తగిన పద్ధతుల్లో గిట్టుబాటు ధర రావడానికి వీలైన కనీస మద్దతు ధరని మేము చేస్తున్నాము అనేది రావాలి. ఇప్పుడు కనీస మద్దతు ధరలు చట్టబద్ధత కావాలి అని రైతులు అడుగుతూ ఉంటే, వీళ్ళు ప్రకటించే కనీస మద్దతు ధరలు కూడా వాస్తవంగా పెట్టిన పెట్టుబడులను లెక్కవేసి దానికి అనుగుణమైనటువంటి ఆదాయాన్ని తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో కూడా లేవు. వాటికి సంబంధించి చర్యలు లేవు. పంట పండేదానికి సంబంధించినటువంటి దాంట్లో జోక్యం చేసుకునే దాంట్లో చర్యలు లేవు. లేదా పరిశోధనలు చేసి రైతాంగానికి అవసరమైనటువంటి రూపంలో సలహాలు ఇచ్చేది ప్రభుత్వాల వైపు నుంచి లేవు. అందువల్ల ఇవన్నీ కావాలి అని చెప్పేసి అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బేసికల్గా రైతు నష్టపోవడం అనేది జరిగేది ఎక్కడ అనంటే, వ్యవసాయం మొదల్లోనే విత్తనాలు, ఆ తర్వాత వాళ్ళు వాడుతున్నటువంటి ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్, వీటి మీద గవర్నమెంటు తీసుకునేటువంటి చర్యలు పటిష్టంగా కనుక ఉన్నట్లయితే నష్టపోవడం అనేది
రైతు ఛానల్లోకి రాదు. వీటి సప్లై, విత్తనాల సప్లై అనేది ఈ కృషి విజ్ఞాన కేంద్రాలని ఇవన్నీ రన్ చేస్తుంది కదా గవర్నమెంట్. వాటి ద్వారా రైతుకు సప్లై ఉన్నట్లయితే ఆ నష్టాన్ని పూడ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. దాని పట్ల మీ అభిప్రాయం? విత్తనాలకు సంబంధించండి, అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ప్రధానంగా ఈ నయా ఉదారవాద విధానాలు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ విత్తనాలకి రైతుకి ఉన్నటువంటి ఆ లింక్ని తగ్గొట్టారు. ఈ గతంలో రైతులే విత్తనాలు తయారు చేసుకునేవాళ్ళు. వాస్తవంగా రైతులు విత్తనాలు తయారు చేసుకున్న నాడు ఇప్పుడు వచ్చినట్టుగా చీడపీడలు కానీ, ఇప్పుడు వచ్చినట్టుగా పంట ఏపుగా పెరిగిన తర్వాత పంట పండకపోవడం కానీ, రైతు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు రావడం కానీ ఆనాడు ఉండేవి కావు. ఎక్కడైనా ఉన్న చాలా మినిమం పర్సంటేజ్ ఉండేది. కానీ ఈనాడు పెద్ద మొత్తంలోనే అట్లాంటిది జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏమిటి అని అంటే, విత్తన రంగంలోకి, సీడ్ సెక్టార్లోకి కార్పొరేట్ కంపెనీలకి అనుమతి ఇవ్వడమే కాకుండా మొత్తం కార్పొరేట్ కంపెనీలది గుత్తాధిపత్యం అయిపోయింది. ఇప్పుడు ఏ విత్తనం అన్నా మీరు తీసుకోండి, ఇవాళ మిర్చిలోకి వాళ్ళు వచ్చారు, పత్తిలోకి వాళ్ళు వచ్చారు, మొక్కజొన్నలోకి వాళ్ళు వచ్చారు, చివరికి ప్యాడీలోకి కూడా వాళ్ళు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకి ఆఫీసు, బల్లలు, దానికి ఒక చైర్మను, ఆయనకు ఒక కారు, వాళ్ళు తిరిగేటటువంటి దానికి అవకాశం తప్ప బడ్జెట్ ఏమీ లేదు, విత్తనము లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, అడ్మినిస్ట్రేషనే లేదు, అక్కడ అడ్మినిస్ట్రేషనే లేదు. రెండో వైపున మీరు చెప్పినట్టుగా వ్యవసాయ శాఖ జోక్యం చేసుకొని వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగులు. కానీ ప్రభుత్వం వైపు నుంచి సహకారం లేకుండా, ఎప్పుడైతే నీకు కార్పొరేట్ మోనోపలి వచ్చేస్తుందో, కార్పొరేట్ మోనోపలి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాలనే శాసిస్తూ ఉన్నారు. ఇంక వ్యవసాయ శాఖ వాళ్ళని ఏమి ఎదుర్కొంటుంది, ఎట్లా ఇది చేస్తుంది? ఇది లేకుండా పోతాం. దీంతో ఏంటంటే లాభాల కోసం ఏ రకమైనటువంటి విత్తనాలనైనా, నకిలీ విత్తనాలనైనా సరే మార్కెట్లోకి తీసుకొని వచ్చేటటువంటి పని జరుగుతూ ఉంది. కార్పొరేట్లకు ఆ రకమైన బాధ్యత లేకుండా పోతూ ఉంది. రెండో వైపున దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది నకిలీ విత్తనాలని తీసుకొని వచ్చి రైతాంగానికి కంపెనీల విత్తనాలు అని చెప్పేసి అంటగట్టి రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం, తీవ్రంగా శిక్షలు పడేటట్టు చేస్తాం, నకిలీ విత్తనాల మీద ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కానీ ఈ సంవత్సరం చూస్తే ఏమిటి అని అంటే, ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరాల కంటే నకిలీ విత్తనాల సంఖ్య పెరిగింది తప్ప తగ్గనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. దీని మీద అందుకనే ప్రభుత్వం కాంప్రహెన్సివ్గా మీరు అన్నట్టు వ్యవసాయ శాఖ, దానికి అవసరమైనటువంటి బడ్జెట్ ఎలొకేషను, వాళ్ళు విత్తనాలు తయారు చేయడానికి, పరిశోధన చేయడానికి, చీడపీడల నుంచి కాపాడుకోవడానికి, ఉత్పత్తిని పెంచడానికి, దాన్ని సరి అయినటువంటి పద్ధతుల్లో సరి అయిన వంగడాలను రూపొందించుకోవడానికి వీలైనటువంటి అవకాశాలు వాళ్ళకి కలగజేయాలి, ఇవ్వాలి. దానికి తగిన పద్ధతుల్లో వాళ్ళకి తగిన మద్దతుని ఇవ్వాలి. ప్రభుత్వాల వైపు నుంచి ఆ మద్దతు లేకుండా ఉంటా ఉంది. కార్పొరేట్లకి అనుకూలంగా ఉండేటటువంటి విధానాలు అనుసరించడం వల్ల ఇవాళ రైతు విత్తనం విషయంలో కూడా దోపిడీకి గురి అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందువల్ల ముందు కార్పొరేట్ మోనోపలిని తగ్గించాలి. విత్తనాల మీద ప్రభుత్వం యొక్క జోక్యం బాగా పెరగాలి. జోక్యం పెరగడం కాదు, భాగస్వామ్యం పెరగాలి. ఆ భాగస్వామ్యంతో విత్తనాలను ఉత్పత్తి చేస్తే రైతుకి, వ్యవసాయ రంగానికి ఇంత ఇబ్బంది ఉండేటటువంటి అవకాశం ఉండదు. అందుకని ఆ వైపున చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. నాణ్యమైన విత్తనాన్ని తీసుకోవడం ఒక భాగం అయితే, రెండవది అది పంట పెరుగుతున్న దశలో వచ్చేటువంటి తెగుళ్ళకి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో నిషేధింపబడ్డవి, అంటే ఒక రాష్ట్రంలో పూర్తిగా నిషేధించబడినటువంటి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ని ఇంకొక రాష్ట్రం దాన్ని అమలు చేస్తూ ఉంది. అంటే ఒక చోట విషమైంది, రెండో చోట కూడా విషమే. వీటి పట్ల ప్రభుత్వం విధించాల్సినటువంటి నిర్బంధం ఏ విధంగా ఉండాలి? నేను చెప్పేది అదే. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు వాడే పురుగు మందులు కూడా, పెస్టిసైడ్స్ కూడా కార్పొరేట్ కంపెనీలు ఉత్పత్తి చేసేటటువంటి ఈ పెస్టిసైడ్సే వాడుతూ ఉన్నారు. వాటిని కార్పొరేట్ కంపెనీలే గవర్నమెంట్ని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఏ రంగంలో చూసినా ఇందులో కూడా అదే కనపడుతుంది. అందుకనే ప్రభుత్వాలు స్వావలంబనతో వ్యవహరించాలి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడి కార్పొరేట్లను నియంత్రించేటటువంటి పద్ధతుల్లోకి రావాలి. దీనిపైన సరి అయినటువంటి విచారణ జరగాలి. అసలు ఈ రైతాంగం వాడుతున్నటువంటి ఈ పెస్టిసైడ్స్ ఏ రాష్ట్రాల్లో దీనిపైన నిషేధం విధించారు, ఎందుకు విధించారు,
విధించిన తర్వాత ఇక్కడికి ఎందుకు తీసుకొస్తా ఉన్నారు, దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు, వీళ్ళ మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విజిలెన్సు అట్లాగే చర్యలు ప్రభుత్వం వైపు నుంచి తగిన పద్ధతుల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అది లేకుండా పోవటము అనేది రైతాంగాన్ని మరింత సమస్యల్లోకి నెట్టేటటువంటి అంశంగా ఉంది. మీరు చెప్పినటువంటి అంశం రైటు. ప్రభుత్వం అది జోక్యం చేస్తుంది. అక్కడ విషమైంది ఇక్కడ కూడా విషమే అవుతుంది, అక్కడ విషమైంది ఇక్కడ అమృతం ఏమీ కాదు, ఇక్కడ కూడా అదే ఇబ్బంది ఉంటుంది. అందువల్ల వెంటనే ప్రభుత్వం అసలు నిషేధించినటువంటి వాటి మీద అక్కడ వ్యవసాయ శాఖ ఉంది, వ్యవసాయ శాఖకు తగిన అథారిటీని కల్పిస్తే, దాని మీద ప్రభుత్వం తగిన పద్ధతుల్లో మానిటరింగ్ చేస్తే వ్యవసాయ శాఖ జోక్యం చేసుకుంటారు అధికారులు. లేకపోతే వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు, ఏముంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళే లాలూచి పడుతూ ఉన్నారు, మేమేమి జోక్యం చేసుకుంటాము, వాళ్ళ మీద చేసుకోలేము అనే ఒక అభద్రతాభావానికి లోనవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి వాళ్ళు బయటపడేటట్టుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధానాలు అవలంబించినట్లయితే అన్నదాతకి అన్నం మిగులుతుంది. అవును. ధన్యవాదాలు సుదర్శన్ గారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.